ఈరోజు మనము గ్యాస్ ప్రాబ్లం, నార్మల్గా గ్యాస్ట్రైటిస్ అంటుంటాము. ఈ గ్యాస్ ప్రాబ్లం ఎందుకు వస్తుంది, ఎవరిలో ఎక్కువగా చూస్తుంటాము, అలానే దీనికి ఎటువంటి డైట్ తీసుకుంటే మనకి గ్యాస్ ప్రాబ్లమ్స్ అనేది తగ్గుతుందో ఈరోజు చూద్దాము. నమస్తే, నా పేరు డాక్టర్ లక్ష్మీ పూర్ణిమ, ఆయుర్వేదిక్ కన్సల్టెంట్, మెడి9. గ్యాస్ ప్రాబ్లం అనేది ఏంటంటే అండి, ఇది నార్మల్గా మనము అందరిలోనూ ఇప్పుడున్న జనరేషన్స్లో వింటున్న పదం అనమాట. ఇలా ఉన్నప్పుడు ఏంటంటే గ్యాస్ ప్రాబ్లం ఎందుకు వస్తుంది అసలు? ఎందుకు వస్తుంది అంటే, మనము ఎప్పుడైతే ఫుడ్ కరెక్ట్గా టైంకి తీసుకోమో ఆ టైంకి ఏంటంటే, ఇప్పుడు నార్మల్గా ఫుడ్ ఒకటే జోనర్లో తీసుకున్నారనుకోండి, సర్టన్ టైం మీరు కంటిన్యూస్గా తీసుకున్నట్లయితే మన బాడీ వచ్చి ఆ పర్టికులర్ టైంకి గ్యాస్ట్రిక్ జ్యూసెస్ అనేది రిలీజ్ చేయడం స్టార్ట్ చేస్తుంటుంది అనమాట. అలా ఉన్న టైంలో మీరు ఎప్పుడైతే మీరు తీసుకోరో కంటిన్యూస్గా, మనం ఫుడ్ లేనప్పుడు మన స్టమక్ మ్యూకోజా పైన కూడా మనకి గ్యాస్ట్రిక్ జ్యూసెస్ ప్రభావం పడి అది గ్యాస్ లాగా ఫామ్ అవుతుంది అనమాట. ఇలా ఉన్న వాళ్ళలో ఏమవుతుందంటే పొట్ట ఉబ్బరంగా ఉండడము, బర్నింగ్ సెన్సేషన్, మంటగా ఉండడము, తిన్నా ఆకలి వేయకపోవడము అన్నమాట. ఇలాంటి చిన్న చిన్న సింటమ్స్ అన్నీ మనకు కనబడుతూ ఉంటుంది. ఇలానే ఉన్నట్లయితే మీకు కంటిన్యూస్గా ఎవరికైతే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కంటిన్యూస్గా వస్తుందో అది అల్సర్ ఫార్మేషన్గా కూడా మారుతుంది అనమాట. ఇలా ఉన్న వాళ్ళలో ఏంటంటే గ్యాస్ ప్రాబ్లం రాకుండా మనం ఏం చేయాలంటే కంటిన్యూస్గా మనం ఏంటంటే మన ఫుడ్ హ్యాబిట్స్లో కూడా చేంజెస్ చేసుకోవాలి. అలానే మనము ఎక్కువసేపు మన పొట్టని ఖాళీగా ఉంచకూడదు అనమాట. అంటే కంటిన్యూస్గా కొంచెం మీరు అవర్స్ టుగెదర్ ఏదో కొంచెం ఫ్రూట్స్ కానీ ఏదో ఒకటి తింటూ ఉన్నట్లయితే మీకు ఈ ప్రాబ్లం అనేది చాలా వరకు తగ్గుతుంది. దట్టు ఈ గ్యాస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఏంటంటే కంటిన్యూస్గా గ్యాప్ ఉండకూడదు, పొట్టలో ఏమీ ఉండకుండా చూసుకోవాలన్నమాట. ఆ గ్యాస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళల్లో ఏంటంటే డైజెషన్ కూడా తగ్గిపోవడం అనేది చూస్తుంటాము. ఇలాంటి వాళ్ళు ఏంటంటే జంక్ ఫుడ్ కానీ స్పైసీ ఫుడ్ కానీ మనకి అరగని పదార్థాలు ఏది తిన్నా కూడా మీకు ఆ గ్యాస్ ప్రాబ్లం అనేది ఎక్కువైపోయి చాలా ఇబ్బంది పెడుతుంది. అలానే ఏంటంటే మనకి గ్యాస్ పెరిగే కొద్దీ ఏమవుతుందంటే మీకు చెస్ట్ పెయిన్ లాగా కూడా అనిపిస్తుంటుంది. చాలా మందికి ఇది హార్ట్ అటాక్ అని కూడా చాలామంది అపోహ పడుతుంటారనమాట. కాబట్టి ఆ గ్యాస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఏంటంటే కంటిన్యూస్గా కొంచెం లిక్విడ్ డైట్ అనేది కంటిన్యూస్గా మీరు కానీ తీసుకున్నట్లయితే మీ ఆ గ్యాస్ ప్రాబ్లమ్ని ఓవర్కమ్ చేసుకోవచ్చు. ఈ గ్యాస్ ప్రాబ్లమ్స్ మెయిన్గా ఏంటంటే డైటిక్ హ్యాబిట్స్ ఫాలో కాని వాళ్ళు, మళ్ళీ అన్టైమ్లీ ఫుడ్ తీసుకునే వాళ్ళలో ఈ గ్యాస్ ప్రాబ్లం అనేది కంటిన్యూస్గా చూస్తుంటాము. లాంగ్ స్టాండింగ్గా ఎవరైతే మనకి పెయిన్ కిల్లర్స్ లాంటివి కూడా, యాంటీబయాటిక్స్ లాంటివి వాడుతుంటారో వాళ్ళలో కూడా మనం ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం చూస్తుంటాం. కాబట్టి అలాంటివి కొంచెం మీరు వాడకుండా ఇతర సింపుల్ చిట్కాల్లాగా ఏమైనా తీసుకొని మీ ప్రాబ్లమ్స్ తగ్గించుకున్నట్లయితే మీకు ఈ ప్రాబ్లమ్స్ అనేది కూడా చాలా వరకు తగ్గుతుంది. గ్యాస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఎటువంటి ఫుడ్ డైట్ తీసుకోవాలి? మెయిన్గా ఏంటంటే మీరు ప్రతిరోజు వేడి నీళ్ళు అనేది తాగాలండి కంపల్సరీ. ఇలా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఏంటంటే జీలకర్ర, వాము, సోంపు ఇవన్నీ ఏం చేయాలంటే ఈక్వల్గా తీసుకొని పౌడర్ చేయండి. ఆ పౌడర్ చేసిన దాన్ని ఏం చేయాలంటే కొంచెం గోరువెచ్చని నీళ్ళలో కలుపుకొని ప్రతిరోజు మీరు పడగడుపున తాగడం స్టార్ట్ చేశారనుకోండి, ఈ గ్యాస్ ప్రాబ్లమ్ని మీరు ఓవర్కమ్ చేయొచ్చు అనమాట. ఇలా ఉన్న వాళ్ళలో ఏంటంటే మనము ఆయుర్వేదం ప్రకారం అయితే మనము ఘృతాలు కానీ ఇతరితర వాటి గురించి కూడా మనము తీసుకుంటుంటాం అనమాట. ఇది మీరేంటంటే ఇంటర్నల్గాను మనకి అది అగ్నిని ప్రేరేపిస్తుంది ఆయుర్వేద మందులు అనమాట. ఇలా ఉన్నప్పుడు ఏంటంటే మీకు ఆ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం చాలా వరకు తగ్గుతుంది. ఇలా ఉన్న వాళ్ళలో ఫైబర్ ఫుడ్ అనేది ఎక్కువ తీసుకోండి. జావలు, ఫైబర్ ఫుడ్ తీసుకున్నట్లయితే మీకు ఆ గ్యాస్ ప్రాబ్లం అనేది తగ్గుతుంది అనమాట. ఇటువంటి వాటి గురించి ఇంకా మీరు తెలుసుకోవాలంటే మెడి9 కన్సల్ట్ చేయండి.